సెలవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అగ్ని పరీక్ష నాకు పెట్టొద్దు తమ్ముడా. నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి మీరే కార్యక్రమాన్ని నడిపించండి, నేను చివరిలో ప్రార్థన చేస్తాను అని అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. కానీ ఈ సందర్భంలో తప్పనిసరిగా గ్రీటింగ్స్ అంటున్నారు. గ్రీటింగ్స్ కాదు, సరే ఏది ఏమైనప్పటికీ ప్రియులు అబ్రహాం గారు, అదే రీతిగా జ్యోతి గారు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెలు, వారి బంధువులు, వారి ఆత్మీయులు అందరూ కలిసి ఈ దినాన ఈ చక్కని ప్రార్థన కూడికను, కృతజ్ఞత కూడికను లేక గృహ ప్రవేశ ప్రార్థన కూడికను ఏర్పాటు చేయటాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, నేను ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఈ గుట్ట పక్కన రెండు 2014లో ఈ చిన్న పక్కన గృహాన్ని నిర్మాణం చేసుకొని నివాసం దానికి ఆమోదయోగ్యంగా ఆ చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ దారి గురి గమ్యం లేనటువంటి ఈ గుట్ట మీదకి వచ్చి దేవుని మహాకృపను బట్టి 2014 నుంచి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాం. తదుపరి చాలామంది వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. గృహాలు అయితే నిర్మించబడ్డాయి. మా అవతల పక్క సహోదరులు యోహాన్ గారు నివాసం ఉన్నారు, మేమిద్దరమే. ఈ దారిలో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కొద్ది రోజులు ఉండేవాళ్ళు, కొద్ది రోజులు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ దారి కూడా గుట్ట మీద ఈ దారి కూడా లేనప్పుడు తర్వాత మా చర్చి పక్క నుంచి దారి కూడా నేను 2006లో దేవుని మందిర స్థలాన్ని తీసుకున్నప్పుడు దారి కూడా లేదు. ఆ స్థలం అమ్మిన ఆయన నాకు ఐడియా ఇచ్చారు. పాస్టర్ గారు, మీరు చర్చి అంటున్నారు, మీకు ఈ కార్నర్ ప్లేస్ అయితే మీకు మంచిది, మీకు అన్ని విధాల ఇది మీకు దారి అని చెప్పినప్పుడు చాలా సంతోషపడి ఆ దినాన ఆ స్థలం తీసుకోవడం జరిగింది. తరువాత ఒక నైటే ఒక రాత్రి ఈ ఇందిరా కాలనీ ఎల్డర్స్ అందరినీ కూడా సమకూర్చి, ఎటుగుడి మందిరానికి దారి లేకపోతే చర్చికి ఎవరు వస్తారండి? కార్నర్ ప్లేస్. మీరు నమ్మండి, ఈ స్థలం ఎట్లాంటిది అంటే సరిగా కాలు పెట్టడానికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితి కాదు. అట్లాంటి దాన్ని శుభ్రం చేయించి కాపలా పెట్టి
దేవుని మహాకృపను బట్టి ఇందిరా కాలనీ పెద్దలందరినీ సమీకరించి స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర గారిని ఆహ్వానించి ఆ దినాన చర్చికి మూలరాయి వేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ దినం ఈ వనమా హిల్స్ ప్రారంభించబడదు. దీనికి టైటిల్ కూడా పెట్టాం, పేరు కూడా మేమే పెట్టాం. ఎందుకంటే మాకు నిలబడాలి, మాకు సహకారం కావాలి. శాసనసభ్యులు పేరు పెట్టుకుంటే మాకు ఆయన సహాయ సహకారాలు అందిస్తారనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఆ రోజున వనమా హిల్స్ అని ఈ ఇందిరా కాలనీ పెద్దలు మేము అందరం కలిసి నిర్ణయం చేసి ఈ టైటిల్ పెట్టి ఇక్కడ మేము జీవనాన్ని కొనసాగించడం జరిగింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ ముందున్న రోడ్డు కూడా ఫార్మేషన్ చేయించింది నేను. దేవునికి స్తోత్రం. ఆ రోజున ఈ ముందు రోడ్డు ఒక 8,000 రూపాయలు పెట్టి జేసీబీ పెట్టి రోడ్డు ఫార్మేషన్ చేయించాం. ఆ రోజు ఇందిరా కాలనీ పెద్దలందరినీ సమీకరించి రాత్రికి రాత్రి 10,000 ఖర్చు పెట్టి ఆ రోడ్డు కూడా ఫార్మేషన్ చేయించాం. దేవునికి స్తోత్రం. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒక చక్కని గ్రామాన్ని, వనమా హిల్స్, ఒక 100 కుటుంబాలు నివాసవంతానికి ఆమోదయోగ్యమైనటువంటి చక్కని మరి ప్రాంతాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. చక్కగా పరిచర్య జరగటానికి చక్కని